నిన్న మధ్యాహ్నం ఇరుసుమండలో ఈ బ్లోట్ అయితే సంభవించింది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో అని చిగురుటాకులో వణికిపోతున్నారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అయితే ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి రాజోల్ ఎమ్మెల్యే దేవప్రసాద్ ఉన్నారు. సార్, ఈ సమస్యను ఎంతసేపట్లో పరిష్కరించాలని అప్పటికైనా ఏమైనా సమాచారం వచ్చిందా? ఇప్పుడు అక్కడ ఓఎన్జీసీ వారు ఉన్నారు, ఇంకా డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు ఇంకా రాలేదు. వస్తారు ఒక అరగంటలో లేదా ఒక గంటలో వస్తారని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు దే ఆర్ ఆన్ ద వే. సో ఇక్కడ ఏమిటంటే ఆల్మోస్ట్ 80% కంట్రోల్ వరకు వచ్చింది. ఇంకొక 20% వరకు కంట్రోల్ రావాలి. ఆ శబ్దం కానీ, ఆ ఎత్తు మంటలు కానీ, లేకపోతే దానికి ఉన్న వేడి వ్యవహారం కానీ అంతకొస్త తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నానికల్లా మోరల్లెస్ కంట్రోల్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఓఎన్జీసీ వాళ్ళు ఇస్తున్నారు. సైట్లో ఉన్నది ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళే. డీప్ టెక్నాలజీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. డీప్ ఇండస్ట్రీస్ వారు ఎవరు అక్కడ లేరు. ఇంకా వస్తున్నారని చెప్తున్నారు కానీ బట్ ప్రాక్టికల్గా ఓఎన్జీసీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అక్కడక్కడ. వాళ్ళు కంట్రోల్ చేస్తామని చెప్తున్నారా? ఆల్మోస్ట్ అవుతుంది కూడా. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. బట్ ఆల్ దట్ ఈజ్ వీ హ్యావ్ సర్టెన్ డౌట్స్ వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్. సో విల్ సీ హౌ ఇట్ వర్క్స్. డీప్ ఇండస్ట్రీస్ సిబ్బంది అలసత్వం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. నాకు సమాధానం కావాలి దానికి. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు వాళ్ళతోటి వచ్చిన వెంటనే అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటంటే, మీరు అసలు ఆపరేషన్ సరిగ్గా చేశారా? ఆపరేషన్లో ఫాల్ట్ జరిగిందా? జరిగితే ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? మరి ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోలేదు? మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఇలాంటి 100 క్వశ్చన్లు మీకంటే నాకు మైండ్లో బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు నాకు ఐ వాంట్ ఆన్సర్ ఫర్ దీస్ క్వశ్చన్స్. దెన్ అప్పుడు నేను మీతో మాట్లాడటానికి క్లారిటీ వస్తుంది నాకు. సార్, ఇప్పుడు గత అనుభవాలు నేర్పించిన పాఠాలతో ఇప్పటి వరకు గుణపాఠాలు నేర్చుకోలేదు ఈ ఓఎన్జీసీ కానీ ఈ ఇతర సంస్థలు కానీ. ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడో చోట గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని ఆ ప్రమాదం సంభవించినప్పుడు ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ ఇక్కడ ఉన్న ప్రజలైతే తిరుగుతున్నారు. అసలు ఈ గ్యాస్ లీకేజ్ సమస్యకు అసలు పూర్తిగా సమస్య పరిష్కారం ఏమైనా అయ్యే అవకాశం ఉందా? తప్పనిసరిగా చేయాలండి. వాళ్ళు నేర్చుకుంటారని అనుకోవట్లేదు, మనం నేర్పాలి కూడా. తప్పనిసరిగా అది నేర్పే పరిస్థితి మనం కూడా తీసుకురావాలా. అవన్నీ హోల్డ్ చేస్తామండి. ఇదేమి పెద్దగా వరి పడకండి. ఇక్కడ భయభ్రాంతులు చేయాల్సిన పరిస్థితి వాళ్ళకేం కాదు. అది మనం అలవ చేసాం కాబట్టి చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా నేను ఒక స్టాండ్ తీసుకొని తప్పనిసరిగా కంట్రోల్డ్ సిట్యుయేషన్ తీసుకొస్తానని మీకు తెలియదు. సార్, నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప మంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎప్పటికప్పుడు మీతో మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఒక ప్రాణం కూడా పోకుండా ఈ సమస్యను పరిష్కారం చూపించండి అని అసలు ఏం చెప్పారు? నిన్న నుంచి కూడా అటు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒకటి మన గ్రేట్ థింగ్ ఏంటంటే క్యాజువాలిటీ అనేది లేదు. తర్వాత ఈ ఫైర్ వల్ల ఉన్న గ్యాస్ అంతా కూడా బర్న్ అయిపోవటం. సో అది ఒక గంటలోనే జరగటం వల్ల అది కూడా ఒకటి అడ్వాంటేజ్. మూడవది ఇళ్ళు లేని ప్రదేశంలో జరిగింది, అది కూడా ఒక అడ్వాంటేజ్. ఇలా కొంచెం అదృష్టం కొద్దీ మనం ఈ అన్నిటి నుంచి బయటపడ్డమే తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయాలన్నీ కూడా వీరికి అటు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనం అప్డేట్ చేస్తూ ఉన్నాం. వారు కూడా ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్కి కంఫర్టబుల్గా ఉన్నారు. బట్ ఇక్కడ మనం ప్రజాప్రతినిధులుగా వీళ్ళు అసలు ఇవ్వాల్సిన అష్యూరెన్స్ ఏమిటి, మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేయాలా, మీరు ఏమిటి, మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు. సో అది కూడా ఇప్పుడు ఏంటంటే సడన్గా కనువిప్పు జరిగింది నాకు. అది కూడా చేస్తామని చెప్పి. అంటే గతంలో మీ నియోజకవర్గంలోనే నగరం కానీ ఇక్కడ 30 సంవత్సరాల క్రితం జరిగిన బ్లోట్ కేసనపల్లి కానీ అటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగాయి. కానీ అప్పటికి కూడా వీళ్ళు ఇదే పరిస్థితి, ఇదే విధుల్లో ఇలా ప్రవర్తించడం అసలు ఏమనుకోవచ్చు? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనం అడగాల, ప్రశ్నించిందే ఏమి విషయాలు జరగవండి. ఇవన్నీ కూడా మీరు ఎలా చేస్తున్నారో మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు జనరల్గా ఒక కాంప్లిసెన్సీ అంటారు కదా, అలాగే వెళ్ళిపోతుంటారు తప్ప మనం అడిగితేనే వాళ్ళు సమాధానాలు చెప్తారు. అడుగుతాం. ఇక్కడ ఈ జనావాసాలు లేకపోవడం అలాగే పరిసర ప్రాంతాల్లో ఎవరు లేకపోవడంతో పెను విపత్తి తప్పిందని రాజోల్ ఎమ్మెల్యే చెప్తున్నారు. మరోవైపు పూర్తిగా అసలు ఈ సంస్థ ఏదైతే ఉందో గెయిల్ని తీసుకున్న సంస్థ, ఆ సంస్థ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రమాదం జరిగింది. దానిపై కూడా పూర్తి విచారణ జరిపిస్తాను, బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు ఈ పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు కానీ ఇప్పటివరకు పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుందనే దాని మీద పూర్తి సమాచారం
సమాచారం అయితే నిన్నటి నుంచి అడుగు తెలుసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఈ బ్లౌట్ అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమేర ఈ ఒత్తిడి తగ్గింది. బ్లౌట్ నుంచి వచ్చే గ్యాస్ ప్రెషర్ కానీ మంటలు కానీ తగ్గాయి. మరి కొద్ది గంటల్లో ఇది పూర్తిగా తగ్గుతుందని రాజోల్ ఎమ్మెల్యే దేవర్ ప్రసాద్ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ ఇరుసుమండ నుంచి.